బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయమన్న పని చేసిండులా. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ కట్టినట్టు ఆయమన్న ఫామ్ హౌస్ కట్టి దగ్గర ఎంత 11 ఎకరాలు ఉందట ఫామ్ హౌస్. 11 ఎకరాల ఫామ్ హౌస్లో మంచి ఆయమన్న పంట పండిస్తున్నట. ఏం పంట అని అడగరు. ఏం లేదు, ఇక పొద్దున్న దాకా తెల్లని దాకా మీ ఓపికన్నంతసేపు ఆడుకోరు ఆట. క్యాసినో ఆడతారా, పత్తలాట ఆడతారా, లేకపోతే కోళ్ళ పందాలు ఆడతారా, లేకపోతే షోకి నెంబర్ ఆడతారా, బొద్దుకొట్టుడు ఆడతారా, మీ ఇష్టం ఏ ఆట అని ఆడుకోరి. ఫడ్ లైట్లు పెట్టినట్ట మంచిగా. మన క్రికెట్ గ్రౌండ్లో పెట్టరు, డే అండ్ నైట్ మ్యాచ్లు పెడతారుగా. మంచి ఆయమని పెద్ద పెద్ద లైట్లు వేసిండట. లైట్లు వేసి ఇక రారి ఆటగాళ్ళు. ఈ రాష్ట్రం ఇవి ఒక రాష్ట్రమే కాదు, 3-4 రాష్ట్రాల జనాలు అంతా పోతురంట. మంచిగా ఒకటే పని వెళ్తురంట. ఇది ఏంటో పక్క రాష్ట్రం కాదు, ఈ మొయినాబాద్లో జరిగిందంట. ఆ మొయినాబాద్లో దగ్గర పోలీసు వాళ్ళు రైడింగ్ చేస్తే 30 లక్షల నగదు దొరికింది. చూడండి పక్క పోయింటి పశల కట్టలు అవపడుతుంటాయి. 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకురు. దగ్గర 50 కార్లు దొరికినాయట. 50 కార్లు, మళ్ళీ పందెంకోళ్ళు ఉంటాయిగా, ఆ పందెంకోళ్ళు 80 నుంచి 100 దాకా పందెంకోళ్ళు దొరికినాయట. ఇక మళ్ళీ కూర అన్నే, బువ్వ అన్నే, మంద అన్నే, మగువ అన్నే, అన్నీ ఉన్నట్టే. ఇక అన్నీ ఉన్నాక ఇప్పుడు ఏముంది చెప్పి పాడైపోను. ఈ పశల కారు ఉన్నోళ్ళ దగ్గర లేని దగ్గర లేవు, కానీ ఉన్నోళ్ళ దగ్గర చెట్టు కాసినట్ట కాదా. మరి సిద్ధ చెట్టు కాకలేని ఉండే వాళ్ళ దగ్గర గన్ని పైసలు ఉంటాయి. నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్సీవి. ఎమ్మెల్సీ అంటే చదువుకున్న వాళ్ళకు నువ్వు ఒక ఏమంటారు అధికారిగా ప్రజాప్రతినిధివి. నువ్వు గిసొంటి లంగ పని చేసే సిగ్గు అనిపిస్తలేదా ఎమ్మెల్సీ? నేను ఏమనాలి, ఎక్కడ అనాలి? కనీసము చేస్తారని చాలా మంది ఇప్పుడు బయట పని చేతగాని వాళ్ళు అలువులు ఆడుకుంటారు. అది ఒక భాగం. పోలీసులు కొనబోతారు, పోలీసులు కొనబోయి వాళ్ళని మంచిగా వేసేసి పెడితే మళ్ళీ 4 రోజులు బయటికి వెళ్తారు, అమ్మ అయ్య అనుకుంటూ వెళ్తారు. అదొక భాగం. మరి నువ్వు బాధ్యత గల పదవిలో ఉండి ఇక ఏది అంద దొరకలేదా నీకు ఎమ్మెల్సీ? ఈయనకు మంచి ఏజెంట్ ఉంటాడంట ఆడ ఆంధ్రప్రదేశ్లో. మన నిన్న సంక్రాంతి కోడి పందాలు అయినాయి కదా, ఆ కోడి పందాలలో తను ఫుల్ పైలు గమనించినట్ట. నిన్న ఆడ నిర్వహించిండు, ఆడైపోయింది. ఇక మరి చేతి కులగలో పెడుతుంది కదా పారే ఆజ్ఞపాలమా ఏమంటారుగా. ఇక ఆజ్ఞపాలానికి వచ్చి మంచిగా మళ్ళీ పట్టణంలో పెట్టినట్ట, మొయినాబాద్లో పెట్టినట్ట. అసలుకు ఆడ 11 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. ప్రభుత్వం వాళ్ళు దాని మీద ఒక కన్నేసి పెట్టు రేవంత్ రెడ్డి సారు. ఆడ ఉన్న ఏరియా మొత్తం అది సీలింగ్ భూములంట. ఆడ మొత్తం దానిపైన ఒక కేసులు ఉన్నాయంట. ఆడ అసలుకి ఒక చిన్న గిసోటి దొడ్డి కూడా కట్టొద్దంట ఆడ లెక్క ప్రకారం, గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. వీడు ఏకంగా 11 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండంటే ఎవరి ధైర్యం చూసి కట్టొచ్చు? ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎవడుండొచ్చు వెనకంగా? మొత్తం మళ్ళీ ఇదే బ్యాసి వెనకంగా. మన డీజెటిల్లు కాకదే కేటీ రామారావు, కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళ దందనే వీళ్ళ నాశనం అయిపోను. ఏమైనా కానీ గిసొంటి వాళ్ళకు దొంగల దాస్తానికి ఏక నెంబర్. వీళ్ళు దొంగల కొని పెడతారు అట్లా చూసిన ఊళ్ళా. ఈ దొంగల కొని పెట్టే దాంట్లో ఇవి ఏక నెంబర్ అన్నట్టు. ఆ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చిన ఆయన పేరు గబ్బర్ సింగ్ అంట, అలియాస్ గబ్బర్ సింగ్. అసలు పేరు ఏదో ఉన్నది, అది నాకు నోరు తిరగదు పాడైపోను. కానీ ఇక ఈయన తీసుకొచ్చి ఆట ఆడబెట్టుకుంటా దగ్గర ₹1 కోటి కాయిన్స్ ఉన్నాయంట. కాయిన్లు, ఆ బిట్ కాయిన్లు ఉంటాయి కదా, బిట్ కాయిన్లు ₹1 కోటి కాయిన్లు దొరికినాయి. ఒక్కొక్క ఆటకు దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేస్తారట. మరి వీళ్ళ కమిషన్ 15 నుంచి 20 లక్షల కమిషన్ వస్తే ఆట ఎన్ని కోట్లది అవుతుండొచ్చు ప్రజలారా? దగ్గర ₹1 కోటి నుంచి 5-6 కోట్ల ఆట అయితే ఒక 20 లక్షల రూపాయలు కమిషన్ పోతుంది. వీళ్ళకేముంది పాడైపోను, వచ్చిన దానికెళ్ళి పోతాయి కదా. ఇక పోయినవి పోతాయి. మీకు ఇప్పుడు ఆడ అంతా ఇల్లు కూడా గుర్తురాదు. మంచిగా డీజే పెడతారు ఆడ సైడు, ఇటు సైడు ఏది అర్ధనగ్న భావాలు కొంతమంది ఉంటారు. వాళ్ళు కాంటాలాగా దబ్బడంలాగా పాట పాడుకుంటూ వాళ్ళే ఎగురుతుంటారు. ఇక వాళ్ళని చూసుకుంటే ఆ తాయిన మైకంలో కాదు తాయినోని పానం కిందో మీద అన్నట్టు వీళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు. ఇంటికి పోతేప్పుడు ఎవరు వెనకటంటే మునుపట ఆట ఏం మురి కాదు, ఉత్తచేలతో రావాల్సిందే. కొనవే ఆయన చేతులు పెట్టి రావాల్సిందే ఆడ పహలు. కానీ అట దునియా అంతే ఇట్లా బర్బాత్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి నువ్వు చేయాల్సిన పని ఏంది? ఈ బోకరు దంద చేస్తే ఎట్ట వైపు ఎమ్మెల్సీ గారు? మరి ఇప్పటిదాకా ఎమ్మెల్సీ అంటారు. ఎమ్మెల్సీ పేరు ఏందని అనుకుంటారా? ఆ పోసంపల్లి శ్రీనివాసరావు ఏదో ఉందంట ఆయన పేరు. ఆయన ఓలో కాదు, ఆయన కేటీఆర్కు ప్రాణ స్నేహితుడు. ఆయన అసలుకి ఈ ఫామ్ హౌస్ ఉన్నదే బినామీ పేరు మీద, ఈ కేటీఆర్ పేరు మీద ఉన్నది. చూడు, శ్రీరంగ నీతులు దాని నిండా పలాని అన్నట్టు మీరు చేసేటివన్నీ లంగ పనులు, దొంగ పనులు చేసుకుంటా మేము శుద్ధపూసలం, మేము పత్తిత్తులం అని చెప్పుకుంటారు డీజెటిల్లు. ఏమైనా సిగ్గు అనిపిస్తున్నదా నాకు అర్థం కాదు. కానీ మీ సోపతిగాలు మొత్తం పోయిగా ఫామ్ హౌస్లో పోయింటి జనాల సొమ్ము తింటారు. లేనివాడేమో లేకెడితే వీళ్ళేమో ఇంకేదో చేసినట్టు ఏడ్చిరు సంగతి. అది ఆ బినామీ, ఆ ఫామ్ హౌస్ ఉన్నదే ఈ కేటీఆర్ మీదనట. ఈయన బినామీ. ఈయన ఎమ్మెల్సీ
ఈ ఎమ్మెల్సీ పదవి చేయరని ఆయన మమ్మగాని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఏమన్నా కొలువు లేపిస్తావా లేకపోతే ఇంకేమన్నా నిధులు తెస్తావా ఇంకేమన్నా చేస్తావా అని ఆయన గెలిపిస్తే ఇది పక్కకు పెట్టి ఏకంగా ఈ పత్తాలాట క్యాషినో కోళ్ళ పందాలు ఈ దాగుళ్ళ ముగుళ్ళ ఇవన్నీ ఆడమని ఎవడు చెప్పిండు మీకు? మీరు వాళ్ళని ఆడపోరగానికి కూడా ఊర్లో పోయి ఆడుతుంటే గట్ట కాదరా గిట్ట అని చెప్పాలి కానీ మీరే రారి 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 మీకు మంచిగా తెల్లందాక పుందాక ఆడుకోవచ్చు. మీకు మంచిగా లైట్ సౌకర్యం ఉన్నది, టీవీ సౌకర్యం ఉన్నది, లేకపోతే ఇంకా పలాని సౌకర్యం ఉన్నది, మందు సౌకర్యం ఉన్నది, ఈ ఇటువంటి సౌకర్యాలు పెట్టినాక ఇక ఎక్కడ పోతారు చెప్పు? ఇక అంతకు అదే పని వెళ్తారు. పైసలు లేని దగ్గర లేవు, ఉన్న దగ్గర మస్తుకున్నాయి కదా. ఇగో గసపోంటి దంద చేసుకుంటా మళ్ళీ చెప్తారు ఏమన్నా మేము ఉద్యమకారులం. ఏం ఉద్యమకారులు లొడపీస్ ఉద్యమకారులు మీరు? గిసోటి పని చేసుకుంటా ఇల్లంగతో పని చేసిన పాపానికి జనాలు ఆ పని చేసిరు. జర మమ్మగాని కేటీఆర్ నిజంగా కూడా నీకు ఏమన్నా శివునెత్తురు ఇంటే ఫస్ట్ నీ సోపతిగాడేనట ఆయన లోపడేసేందుకు జర సహకరిస్తే జనాలు జర నిజమే అనుకుంటారు. లేకపోతే ఇక నిన్ను మళ్ళీ ఆయన వెనక నువ్వు కూడా అది సోపతి అనుకుంటారు. వీడికే ఉన్న కేసులో పాడైపోయిన ఐటీ కూడా ఎగలేక పీకలేకపోతారు. మళ్ళీ కొత్త కేసు మొదలైంది. నీ సోపతిగాలు మొత్తం లంగల దొంగలే ఉన్నట్టుంది. జరాలు పట్టి చూపాయించే ఇక ఉంటా మరి ఈతకంటే ఎక్కువ ఏం చెప్పచ్చు. ఇక ముచ్చట పాడైపోను.